హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే వితౌట్ మసాలా అన్నమాట, అల్లం పేస్ట్ అవి ఏం లేకుండా ముందుగా అయితే అన్నం అయితే రెడీగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, పల్లీలు, వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఈలోపు అయితే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇంక ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నెయ్యి కూడా వేసేసిన తర్వాత మనకి కొన్ని జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను, బాగుంటుందన్నమాట టేస్ట్. ఇంకా జీడిపప్పులు కూడా వేసిన తర్వాత కొద్దిగా వేగినాక ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపి ఇంక ఇందులోకి అయితే కరివేపాకు అయితే వేసుకుందాం. ముందుగా వేస్తే మాడిపోతుంది, అందుకే ఇవన్నీ వేసాక కరివేపాకు అయితే వేస్తున్నాను. చూడండి, ఇంకా కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్నాం కదా అన్నం, ఇంకా అది వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది పెరుగు రైతుతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. లేకుంటే లెమన్ వేసుకొని మనం ఉత్తదైనా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.